పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పిరమిడ్ వ్యాలీలో మౌన 40 రోజుల ధ్యాన అనుభవాల గురించి తెలుసుకుందాం. మరి ఈ విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు. మరి ఆయన అడిగి ఆయన అనుభవాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. ఎస్ సార్, 2013లో పిరమిడ్ వ్యాలీలో 40 రోజుల పాటు మౌన ధ్యానం మీరు చేశారు. సో అక్కడ పిరమిడ్ వ్యాలీలో ఆ మహాశక్తి క్షేత్రంలో చేసినప్పుడు మీరు ఎలాంటి అనుభవాలు పొందారని మాతో షేర్ చేసుకుంటారా? ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 25, 2013లో ఓకే. 40 డేస్ మౌన ధ్యానం. అది ఎస్, ప్రతి సాధకుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. ఎందుకంటే సాధనలో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పబోయే అనుభవాలు ఒక పరాకాష్ఠలో ఉపయోగపడతాయి. ఓకే. అసలు నేను అక్కడ 40 రోజుల పాటు ధ్యానం చేయాలి అని అనుకోవడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను బాగా ధ్యానం చేస్తూ వచ్చాను. మీకు తెలుసు, ఒకానొక టైంలో ఏమైందంటే ఒక ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యాను. ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినప్పుడు కొన్ని కారణాల వల్ల బయటికి రావాల్సి వచ్చింది. ఒక పెద్ద ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. దీనికి కారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా కోపం వచ్చింది నాకు. ఈ కోపం అనేది ఏం చేసిందంటే నా స్థాయిని దిగజార్చేసింది. నా లోపల నుంచి వచ్చే ఆలోచనలు నాకే ఏంటి అసలు నేను ఇలా ఉన్నాను ఏంటి అనిపించేది. నేను సరిగా లేను అన్నది అర్థమైపోయింది నాకు. ఆ సరిగా లేని స్థితిలో నేను ఏదైనా చేయాలని చేశాను అనుకో, లైఫ్ లాంగ్ దాని పనిష్మెంట్ అనుభవించాలి. చాలామంది ఏం చేస్తారు, అలాంటి లోయర్ స్టేట్లో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని చంపడము, లేకపోతే తనను తాను చంపుకోవడం, ఏదో చేస్తారు. దానివల్ల ప్రణాళిక అంతా దెబ్బతింటుంది. నేను సరిగా లేను అన్నది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే అప్పుడు నా లోపల నుంచి వచ్చే కోపం, నా లోపల నుంచి వచ్చేటువంటి బాధ, నా లోపల నుంచి వచ్చేటువంటి ద్వేషం, నా లోపల ఉండేటువంటి కసి, నా లోపల నుంచి వచ్చేటువంటి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వినాశకరమైనటువంటి ఆలోచనలు వచ్చేవి. వాళ్ళని ఏం చేయలేకపోతే కనీసం మనమైనా చచ్చిపోతాం. ఇంత ధ్యానం ఉండి, ఇంత జ్ఞానం ఉండి, ఓకే, పత్రిసార్తో ఇంత సాంగత్యం ఉండి, ఎంతోమంది మాస్టర్లతో సాంగత్యం ఉండి, ఎంతో నా మీద నాకు రీసెర్చ్ ఉండి, ఒకానొక టైంలో ఇంత దిగజారిపోయినటువంటి స్థితికి వెళ్ళిపోయాను నేను. అంటే ఎలాంటి సాధకుడికైనా ఇలాంటి ఒక అంటే మాయలు కమ్మేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి 100%. అలాంటి స్థితిలో నా దగ్గర ఉన్నటువంటి ఆ మాస్టర్ని నన్ను కాపాడింది. ఆ పరమ గురువులే కాపాడారని చెప్పుకోవచ్చు. నాకు లోపల ఇంటిట్యూవ్గా నేను సరిగా లేను, ఈ టైంలో ఆ ఎదుటి వ్యక్తుల్ని చంపితే వాళ్ళేం శత్రువులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నాకు బాగా కావాల్సిన వాళ్ళే. ఇప్పుడు ఎవడు మోసం చేస్తాడు, ఎవడినైతే మనం నమ్ముతాం వాడే మోసం చేస్తాడు ఎప్పుడు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరినైతే మనం నమ్ముతామో ఆ వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు. ఓకే, నీకు నమ్మని వాడెవడు నిన్ను మోసం చేయడు. ఎవడో దూరంగా ఉంటాడు, వాడికి నువ్వు ఎవరో కూడా తెలియదు, నిన్నెందుకు మోసం చేస్తాడు? నిన్ను ఎవడు మోసం చేస్తాడు? నీ పక్కన ఉన్నోడే మోసం చేస్తాడు ఎప్పుడు. నిన్ను నమ్మిన వాడే మోసం చేస్తాడు. కాబట్టి ఎవరినైనా నమ్ముతున్నాము అంటే కనుక చాలా తస్మాత్ ఎప్పుడు ఎరుక కూడా ఉండాలి. నువ్వు నమ్మినప్పుడు ఆ ఎరుక కూడా ఉండాలి. చిన్న తేడా వచ్చినా వెంటనే నువ్వు అలర్ట్ అయిపోవాలి. అది నా జీవితంలో జరగల. ఓకే, నేనేంటంటే గుడ్డిగా నమ్మేస్తాను మనుషుల్ని. ఏదైనా నమ్మితే ఇంకా రెండో ఆలోచనే ఉండదు. అంత జనరల్గా మనతో ఉన్నారు కదా, వాళ్ళని కంప్లీట్గా నమ్మేస్తాం, అంత బ్లైండ్గా వెళ్ళిపోతాం. కానీ ఈ లైఫ్ టైంలో అదొక లెసన్ నాకు. ఓకే, ఈరోజు ఇంత పెద్ద ఛానల్ని నడుపుతున్నా, ఓకే, ఈ వ్యవస్థలో ఒక కీ రోల్లో ఉన్నా, ఆ అనుభవము ఇక్కడ పనికి వచ్చింది. ప్రతిదీ మన జీవితంలో మనకి ఎక్కడో చోట పనికి వస్తుంది. కానీ ఆ టైంలో నాకు తెలియదు అది. నేను ఎందుకు ఆ అనుభవం పొందుతున్నా అన్నది ఆ టైంలో నాకు తెలియదు. ఆ టైంలో మాత్రం మంచి కసి మీద ఉన్నాను. వాడిని చంపనన్న చంపాలి, నేను చావనన్న చావాలన్నట్లు. సో ఇంకా ఈ మైండ్ అంతా పొల్యూట్ అయిపోయింది పూర్తిగా. అంటే హయ్యర్ స్టేట్లో ఉన్న నేను ఎప్పుడు ఎదుటి వ్యక్తుల యొక్క మంచిని కోరుకునే నేను ఇప్పుడు ఎదుటి వ్యక్తిని ఏకంగా చంపేద్దాం అనుకుంటున్నాను. అలాంటి మైండ్ సెట్కి వెళ్ళిపోయినా. అంటే ఎంత దిగజారిపోయి ఉన్నా.
ఇవన్నీ ఆలోచనలన్నీ అర్థమైపోయింది. నా బ్రెయిన్‌లో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎటువంటి ఎమోషన్స్ వస్తున్నాయి, ఎంతటి పెయిన్ నేను గో త్రూ అవుతున్నా, హ్మ్. ఇవన్నీ అర్థమైన తర్వాత హ్మ్. నేను సరిగా లేను అన్న పాయింట్ అర్థమైపోయింది. హ్మ్. అసలు ఇది ఆనందే కాదు. హ్మ్. ఆనంద్ లోపల ఇంత రాక్షసత్వం ఉందేంటి అనేది అర్థమైపోయింది. యెస్. ఎందుకంటే మనం ఏ ఇన్‌పుట్ ఇస్తామో అవుట్‌పుట్ అదే వస్తది బయటికి. హ్మ్. కరెక్ట్. అదెప్పుడు గుర్తుపెట్టుకోవాలి అందరూ. కరెక్ట్. హ్మ్. ఇన్‌పుట్ ఏమిస్తున్నాం? హింసనిస్తున్నాం. హ్మ్. ఇన్‌పుట్ బాధనిస్తున్నాం. హ్మ్. ఇన్‌పుట్ కోపాన్నిస్తున్నాం, ద్వేషాన్నిస్తున్నాం. యెస్. ఓకే. ఇన్‌పుట్ అంతా నెగటివిటీనే. హ్మ్. ఇంక నీకు అవుట్‌పుట్ నెగెటివ్ కాకుండా పాజిటివ్ వస్తదా? అంటే ఇది కంప్యూటర్ లాంగ్వేజ్‌లో గార్బేజ్ ఇన్, గార్బేజ్ ఔట్ అంటారు. అంతే. సేమ్ అలాగే ఉంటుంది. అంతే. అప్పుడు 40 రోజులు ధ్యానం చేయాలనిపించింది. హ్మ్. ఆ టైంలో ఫ్యామిలీలో చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్. హ్మ్. అంటే పూట గడవడానికి కష్టం ఆ టైంలో. హ్మ్. యెస్. ఆ టైంలో నేను ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా ఎవరు ఏమన్నా అయిపోని ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఇప్పుడైతే నేను సరిగ్గా లేను. హ్మ్. 40 రోజుల పాటు నేను మౌనంగా ఉండి ధ్యానం చేసే పరిస్థితి లేదు అప్పుడు. ఏదో ఒకటి పని చేయాల. హ్మ్. ఫస్ట్ ఫ్యామిలీ సర్వైవ్ అవ్వాలి కదా! కరెక్ట్. మా తమ్ముడికి చెప్పి కూర్చోబెట్టి, హ్మ్. "ఏమీ గాదు. మన దగ్గర కష్టం చేయగలిగే మనసుంది. యెస్. ఎంత హార్డ్ వర్క్ అయినా చేయగలం. హ్మ్. ఎంత పనైనా చేయగలం. యెస్. పనే దేవుడిలాగా చేసేవాళ్ళం మనం. హ్మ్. ఇదేదో మనకు గొప్ప లెసన్ ఇది. హ్మ్. మనకు భవిష్యత్తులో మంచి జరుగుతది. యెస్. ఈ సమయంలో మనం ఇబ్బంది పడుతున్నాం గాక, హ్మ్. మన దగ్గర ట్రూత్ అనేది ఉందనుకో, హ్మ్. మనం ఆ ట్రూత్ మనల్ని తీసుకొస్తది. ఎక్కడికి తీసుకురావాలో అక్కడికి తీసుకొస్తది. యెస్. నువ్వు ఏం భయపడొద్దు. హ్మ్. నీ పని నువ్వు చెయ్యి. అన్నీ సెట్ అవుతాయి. హ్మ్. నా గురించి ఓ 40 రోజులు ఆలోచించొద్దు. ఓ ఓకే. 40 డేస్ నన్నొదిలేయి" హ్మ్. అని చెప్పేసి వెళ్ళిపోయా. హ్మ్. మా తమ్ముడికి చెప్పేసి వెళ్ళిపోయా. హ్మ్. ఇల్లంతా చూసుకో నువ్వు. హ్మ్. నేనెళ్ళి ధ్యానం చేస్తా. ఓకే. ఫస్ట్ నేను సిట్ రైట్ అవ్వడం ఇంపార్టెంట్ హ్మ్. అని చెప్పేసి వెళ్ళి మెడిటేషన్‌లో కూర్చున్నా. హ్మ్. ఆ టైంలో నాకు ఐవి రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు. ఓకే. ఐవి రెడ్డి సారు, "సార్ నేనిక్కడ ఉండి ధ్యానం చేసుకుంటాను." ఎందుకంటే పిరమిడ్ వ్యాలీలో ఉండాలంటే డబ్బులు కట్టాలి డార్మిటరీలో. యెస్. ఆ డార్మిటరీలో డబ్బులు కట్టడానికి కూడా లేవు అప్పుడు హ్మ్. నా దగ్గర. యెస్. అంత దీన పరిస్థితి. హ్మ్. 'మాతృదేవో భవ' సినిమాలు ఒక 100 సినిమాలు ఒక మిక్సీలో కొట్టి అవుట్‌పుట్ బయటికి వస్తే అటువంటి బాధలవన్నీ. హ్మ్. యెస్. ఇంట్లో వాళ్ళది ఒక బాధ, హ్మ్. మా రిలేటివ్స్‌ది ఒక బాధ, హ్మ్. నాతో ఉన్న ఫ్రెండ్స్‌ది ఒక రకమైన టార్చరు. హ్మ్. సో, అందరూ కలిసి టార్గెట్ చేశారు నన్ను. హ్మ్. "అరే! ఎప్పుడు ధ్యానం అంటావు నువ్వు ఇలా అయిపోయావేంటి?" ఇది, అది ఒక హ్మ్. రకమైన ఫ్రస్ట్రేషన్ అయిపోయా. హ్మ్. సో, ఆ టైంలో ఐవి రెడ్డి గారు హ్మ్. ధ్యానం చేయడానికి ఒప్పుకున్నారు అక్కడ 40 డేస్. ఓకే. అప్పట్లో పిరమిడ్ బ్యాక్ సైడ్ హ్మ్. ఒక 2 రూమ్స్ ఉండేవి. ఓకే. ఇప్పుడు తీసేశారు. హ్మ్. ఇప్పుడక్కడ మంచి స్టార్ హోటల్‌లాగా వచ్చేసింది. హ్మ్. అయితే అక్కడ శివరాం ఉండేవాడు ఆ రూమ్‌లో. హ్మ్. శివరాంతో పాటు నేను ఉండడానికి పర్మిషన్ ఇచ్చారాయన. ఓకే. ఈ సందర్భంగా ఐవిరెడ్డి సార్‌కి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. యెస్. శివరాంకి ఎన్నో థాంక్స్ చెప్పుకోవాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. శివరాంతో చాలా చక్కగా కోఆపరేట్ చేశారు శివరాం. హ్మ్. ఎందుకంటే చాలా పెయిన్‌ఫుల్‌గా ఉన్నా అప్పట్లో నేను. హ్మ్. శివరాం బాగా కోఆపరేట్ చేశాడు. చందు, హ్మ్. పిరమిడ్ వ్యాలీ చందు ఎంతో సపోర్ట్ చేశాడు. యెస్. ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని ఇంకా నా ప్రపంచం. హ్మ్. ఫస్ట్ ఒక 1 వీక్ చాలా ఏడుపొచ్చేసింది హ్మ్. నా మీద నాకు. ఎలా ఉండేవాడిని అసలు? హ్మ్. ఎంత సాధన చేసేవాడిని? యెస్. ఈ భౌతిక ప్రపంచాన్ని ఒక వెంట్రుకతో సమానంగా చూసినవాడిని. హ్మ్. ఈ భౌతిక ప్రపంచంలో జస్ట్ ఏదో ఒక కంపెనీ యొక్క వాళ్ళు చేసినటువంటి ఇంత చిన్న విషయానికి నేనింత ఫీల్ అవుతున్నానా? నా హ్మ్. స్థాయి ఇంత దిగజారిపోయిందా? యెస్. ఎంటైర్ భూమినే నీకు వెంట్రుకతో సమానంగా అయినప్పుడు, నీకు ఆ భూమిలో ఉండేటువంటి ఒకానొక ప్లేస్‌లో ఆ పోస్ట్ ఎంత? హ్మ్. వాళ్ళు చేసిన మోసం ఎంత? యెస్. అదేమన్నా పరిగణలోకి వస్తదా? రాదు. ఛీ! మరి ఇంత దిగజారిపోయావేంటి అనిపించింది. హ్మ్. వారం రోజుల్లోనే. హ్మ్. అయితే ఆ వారం రోజులు నాకు ధ్యానం కుదరలా. హ్మ్. కళ్ళు మూసుకుంటే వాళ్ళే గుర్తొస్తారు. ఓకే. ఏంట్రా ఇది ఇంత హింస అయిపోయింది నా బ్రెయిన్ అంతా అనుకునేవాడిని. హ్మ్. అందుకే ఎప్పుడు కూడా ఒక సాధకుడు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, యెస్. నువ్వు నీ లోపలికి ఇన్‌పుట్ ఏదిస్తున్నావు? హ్మ్. నువ్వు ఏం వింటున్నావు? ఏం చూస్తున్నావు? హ్మ్. అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు. యెస్. వినకూడనివి వింటే హ్మ్. నీకు ధ్యానం ఈ జన్మలో కుదరదు. చూడకూడనివి చూస్తే హ్మ్. నీకు ఈ జన్మలో ధ్యానం కుదరదు. యెస్. చూడకూడనివి చూస్తూ, వినకూడనివి వింటూ, మాట్లాడకూడనివి మాట్లాడుతూ ధ్యానం మాత్రం కుదరాలా అంటారు. హ్మ్. ఈ జన్మకి కాదు, వచ్చే జన్మలో కూడా కుదరదది. హ్మ్. ధ్యానం ఎవరైనా బాగా కుదరాలంటే నువ్వేం చూడాలో అదే చూడాలా. యెస్. నువ్వు ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలా. హ్మ్. నువ్వు ఏం వినాలో అదే వినాలా.
యెస్. ఏమి చూస్తే, ఏమి వింటే, ఏం మాట్లాడితే ధ్యానం బాగా కుదురుతుందో, నువ్వు ఆ పనులు చేస్తే ధ్యానం బాగా కుదురుతుంది. దానికి ఆపోజిట్‌గా నువ్వు అన్నీ చేసి, ధ్యానంలో కూర్చొని ధ్యానం కుదరట్లేదంటే, ఈ జన్మకు కాదు, వచ్చే జన్మలో కూడా కుదరదు. కొంతమందికి తెలుసు అప్పుడు. ఇలా జరిగింది, ఓకే. చాలా బాధగా ఉన్నాడని వచ్చి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. మాట్లాడొద్దది. నేనిప్పుడు ఏ బాధలో లేను. చాలా ఆనందంగా ఉన్నా. వాటెవర్ హ్యాపెన్ ఎందుకో జరిగిందది. నా యెస్. మంచిగా జరిగిందది అని చెప్పేసి అక్కడ కట్ చేసేవాడిని. చూసేటప్పుడు నా కళ్ళ ముందు ఉన్న ప్రకృతిని చూసి ఆనందించడం అలవాటైపోయింది బాగా. ఆ పిరమిడ్ వ్యాలీలో ఉన్నప్పుడు. యెస్. అంతకుముందు ఆ ప్రకృతిని చూస్తున్న వాళ్ళే గుర్తొచ్చేవాళ్ళు. ఇలా చూస్తే గనక వాడు సినిమాలో ఏదో కళ ఒక బ్యాక్ డ్రాప్ సీన్‌లోకి తీసుకెళ్తారు చూడు. అవును. అట్లా వెళ్ళిపోయేవాడిని. మాట్లాడితే ఎంతసేపు వీడు మోసం చేశాడు, వాడు మోసం చేశాడు, వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు, వీడు నా జీవితాన్ని నాశనం చేశాడని మాట్లాడేటోడిని. ఆ! మన జీవితాన్ని ఎవరు నాశనం చెయ్యరు. స్వయాన మనమే నాశనం చేసుకుంటాం యెస్. మన మాటల ద్వారా. కాబట్టి ఇదంతా కూడా తెలుసుకోవడానికి ఇట్ విల్ టేక్ టైం. చాలా మందికి అంటే చెప్పినంత ఈజీ కాదు. ఆ పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్నప్పుడు చాలా పెయిన్ ఉంటది. మినిమమ్ కామన్ సెన్స్ అది. యెస్. సో, ఆ కామన్ సెన్స్ లేదు కాబట్టి దాని పనిష్మెంట్ అది. కామన్ సెన్స్ ఉండాలి మినిమమ్. ఎవడేం చెప్తే అది మాట్లాడుతూ, ఎవడేం చెప్తే అది వింటూ ఉంటే మనకంటూ ఒక సొంత జ్ఞానం అనేది ఉండాలి కదా! కరెక్ట్. విచక్షణ జ్ఞానం ఉండాలి కదా! వాట్ ఈస్ వాట్ అనేది ఆలోచించాలి కదా! యెస్. కాబట్టి ఆల్వేస్ అది లేనప్పుడు నువ్వు దెబ్బతింటావు. ఎవడు నమ్మమన్నాడు నిన్ను? యెస్. ఎవరైనా నమ్మమని చెప్పారా? కాబట్టి ఎవ్వరు మన జీవితాన్ని నాశనం చెయ్యరు. మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం. యెస్. ఓకే. మన అవేర్‌నెస్ లేకపోతే మన జీవితం నాశనం అయిపోతది అంతే. ఎప్పుడు ఆల్వేస్ మనం అవేర్‌నెస్‌తో జీవించాలి మన జీవితాన్ని. ఎప్పుడైతే నా వినికిడి పూర్తిగా డ్రాప్ చేసేసా. అసలు వినడమే మానేసా. చూడడం అనేది కూడా మానేసా. మాట్లాడడం అసలే మానేసా. కంప్లీట్ మౌనం. యెస్. 40 రోజులు వెళ్ళి ఆ పైన కింగ్ షామర్ మీద కూర్చునేవాడిని. ఒక్కసారిగా నా పాస్ట్ లైఫ్‌లోకి తీసుకెళ్ళిపోయింది. ఓకే. నా పాస్ట్ లైఫ్స్ ఒక 3, 4 పాస్ట్ లైఫ్స్ చూసే దాంట్లో. ఆ జన్మల్లో నేను ఎంతో జ్ఞానాన్ని బోధిస్తున్నాను నేనక్కడ. టిబెట్‌లో ఉన్నా. ఓకే. ఒకానొక జన్మలో. అక్కడ ఒక మాంక్‌గా ఉండి ఎంతో మందికి టీచ్ చేస్తున్నటువంటి ఆ యొక్క బర్త్‌ని నేను చూసా. ఓకే. అంతకుముందు కొన్ని జన్మలు చూసా. ఒక్కసారిగా ఒక షిఫ్ట్ అయిపోయింది. కొన్ని క్షణాల్లో షిఫ్ట్ అయిపోయింది అంతే. ఇంకా దాని తర్వాత నుంచి నాకు ఇంకా మనుషులు గాని, ఆ ప్రాజెక్ట్ గాని ఇంకా నా మైండ్‌లో లేదు. ఓకే. పూర్తిగా ఆ యొక్క విజ్డమ్ అంతా కనెక్ట్ అయిపోయింది. ఈ బర్త్‌కి కనెక్ట్ అయిపోయింది అది. ఓకే. అంటే జనరల్‌గా అంటే ఇప్పుడు జరిగిన మన జీవితంలో ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్‌లో ఉన్న సంఘటనలు పాస్ట్ లైఫ్‌లో కనెక్టెడ్ ఉందనేసి జనరల్‌గా మనకి చెప్తూ ఉంటారు. మనం విన్నాం కూడాను, తెలుసుకున్నాం కూడాను. సో, మీకు ఈ జరిగిన సంఘటన ఏదైనా పాస్ట్ లైఫ్‌లో కార్మిక్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం వచ్చిందని అలాంటి జ్ఞానం ఏమైనా వచ్చిందా? దానికి కార్యకారణ సంబంధాలు ఉంటాయి. యెస్. ఏది ఊరికనే ఉట్టిగా జరగదు. ప్రతిదానికి దానికి సంబంధించినటువంటి కారణాలు ఉంటాయి. యెస్. దానివల్లే జరుగుతాయి. అవునన్నా కాదన్నా. యెస్. మనం ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. దీనికి ముందు రోజు అనుకున్నాం కదా మనం. యెస్. అనుకోబట్టే కదా ఇది జరుగుతుంది. లేకుండా ఎందుకు జరుగుతుంది? అవును. ఒక డీప్ పెయిన్ ఏం చేస్తుంది తెలుసా? ఒక డీప్ ఎన్లైటన్మెంట్ కూడా ఇస్తుంది. యెస్. అర్థమవుతుందా? అందుకే సోల్ దాన్ని క్రియేట్ చేసుకుంటుంది అట్లా. ఓకే. ఎవరో క్రియేట్ చేస్తారు అనుకుంటాం మనం. కొంతమంది ఇది అర్థం కాక సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. మధ్యలోనే పోతారు వాళ్ళు. ఈ ఎపిసోడ్ ఎవరైనా చూస్తుంటే వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. డీప్ పెయిన్ ఎవరికైనా మీకు ఉంది అంటే కనుక మీకు డీప్ ఎన్లైటన్మెంట్ రాబోతుంది అని అర్థం. కాకపోతే దానికి సాధన చేయాలి. సాధన చేస్తే మనకు ఆ డీప్ ఎన్లైటన్మెంట్ వస్తుంది. ఈ పెయిన్ ఒక జ్ఞానం కోసం ఒక నాంది అంతే అన్నది మనకు తెలుస్తుంది క్లియర్‌గా. యెస్. యెస్. 100%. ప్రతిదానికి 2 పార్శ్వాలు ఉంటాయి. యెస్. ఇప్పుడు ఒక పార్శ్వము కంప్లీట్ కోపం అనుకో, ఇంకొక పార్శ్వం ఈ కోపం కనుక షిఫ్ట్ అయిపోతే అది ప్రేమ అయిపోతుంది. యెస్. ఓకే. ఒక డీప్ పెయిన్ ఇక్కడ ఉందనుకో, ఒక డీపెస్ట్ ఎన్లైటన్మెంట్ కూడా ఇక్కడ ఉంది. అది షిఫ్ట్ అవ్వడానికి నువ్వు ధ్యానం చేయాలి. యెస్. నీతో నువ్వు జర్నీ చేయాలి. నువ్వు నేచర్తో టైం స్పెండ్ చేయాలి. అప్పుడు అది జరిగిపోతుంది అలా. అట్లా ఆ యొక్క టిబెట్ లైఫ్ని ఎప్పుడైతే చూశానో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానము దాని ఎనర్జీ అంతా డైరెక్షన్ చేస్తుంది. యెస్. అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? యెస్. నీ పని ఆ ప్రాజెక్ట్ కాదు. నీ పని ప్రపంచం అంతా ధ్యానాన్ని, స్పిరిచువల్ సైన్స్ని టీచ్ చేయడం. యెస్. సైన్స్ ఆఫ్ వెజిటేరియనిజం, సైన్స్ ఆఫ్ మెడిటేషన్, పిరమిడ్ పవర్. నువ్వు స్టూడెంట్స్కి ముఖ్యంగా ఎంతో వర్క్ చేయాలి భూమండలం మీద. అది కదా నీ పని. నీ కప్పు కాని దాంట్లోకి నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి దాంట్లో నుంచి నువ్వు వచ్చేసావు.
మధ్యలో ఉన్న వ్యక్తుల గురించి ఆలోచిస్తావేంటి? నీ గురించి ఆలోచించావా? ఎస్. ఈ రియలైజేషన్స్ అన్నీ ఆ మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సెస్‌లో వచ్చేసాయి. ఆ ధ్యానం అయిపోతానే ఎంత బ్లిస్‌ఫుల్‌గా ఉన్నానంటే, అబ్బా! ఇంత అద్భుతం జరిగిందా నా లైఫ్‌లో. కానీ ఆ ధ్యానం గనక లేకపోతే అంతకుముందు ఏమనుకుంటున్నా? ఆ వ్యక్తుల్ని చంపేద్దాం అనుకుంటున్నా. ఎస్. నరికేద్దాం, చంపేద్దాం, పొడి చేద్దాం ఎంతసేపు ఇదే. హింస, హింస, హింస. ఎస్. కానీ అదే నేను ధ్యానం చేస్తే ఏమైపోయా? నా పర్పస్ ఆఫ్ లైఫ్‌కి కనెక్ట్ అయిపోయా. ఎస్. ప్రెజెంట్ నువ్వు చేయాల్సింది స్టడీ చేయడం. రీసెర్చ్ చెయ్యి. ఎస్. రీసెర్చ్ చెయ్యి. రీసెర్చ్ చెయ్యి. స్పిరిచువల్ సైన్స్ మీద బాగా వర్క్ చెయ్యి. స్టూడెంట్స్ కోసం ఒక బుక్ రాయి. ఎస్. నువ్వు భవిష్యత్తులో చేయాల్సిన పని చాలా ఉంది. దయచేసి నువ్వు కంప్లీట్ న్యూట్రల్ అవ్వు. నా లోపల నుంచి నాకొస్తున్న మెసేజ్ ఇదంతా. అయిపోయిన తర్వాత ఇంకా నా లోపల ఒక 15 రోజులు తర్వాత ఇంకా నా లోపల ఏం లేదు. అంటే ఈ మెసేజ్ వచ్చిన తర్వాత వాషౌట్ అయిపోయింది అదంతా. అప్పటివరకు నేను క్యారీ చేస్తున్న పెయిన్ అన్నీ వాషౌట్ అయిపోయాయి. అన్నీ వెళ్ళిపోయాయి. ఇంకేం గుర్తులేదు నాకు. తన్మయత్వంలో ఉన్నా నేను. అదొక ఎనర్జీలో ఉన్నా. సార్ ఇప్పుడు నన్ను పత్రి సార్ పిరమిడ్ వ్యాలీకి వస్తే పిలిచేవారు. కూర్చోబెట్టుకొని ఏంటి అనుభవాలు ఏంటని అడిగేవారు. నేను మౌనంలో ఉన్నాను సార్ అని చెప్పేవాడిని. సార్తో అసలు మాట్లాడటమే కదా నేను. సార్ దగ్గర పెట్టుకొని సరే భోంచేయి. సార్ భోంచేసేటప్పుడు భోంచేయని కూర్చోబెట్టుకోవడం. సార్ అక్కడ ఉండి ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ కరెక్షన్ చేసేవారు కూర్చొని. సారు ఆనంద్ చూడు ఫస్ట్ నువ్వు చూసి నాకు ఇవ్వు కరెక్షన్స్ చేసి ఇవ్వు. సార్ అక్కడ కూర్చొని కరెక్షన్ చేసుకుంటూ కూర్చునేవాడిని సార్తో. చాలా అద్భుతమైన టైం స్పెండ్ చేశా సార్తో అప్పుడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ పత్రి సార్తో. అండ్ పైన మనకు తపస్థలి అని ఉంటుంది. పోయి తపస్థల్లో పోయి కూర్చోవడం, గంటలు గంటలు ధ్యానం చేసుకుంటూ ఉండడం. అదొక ఒక బ్యూటిఫుల్ ఒక జీవితానికి సరిపడా అనుభవాలన్నీ ఆ 40 డేస్లో పొందాను. ఓకే. ఎన్ని అనుభవాలు. ఎప్పుడు చెట్లను హగ్ చేసుకుని హాయిగా ఉండిపోయేవాడిని, గంటలు గంటలు ఉండిపోయేవాడిని. లోపల ఆ హీలింగ్ అనేది ఇప్పుడు మిమ్మల్ని నేను ఎంత ప్రత్యక్షంగా ఇట్లా ఫిజికల్గా చూస్తున్నాను, ఆ లోపల జరిగే ప్రాసెస్లు అన్నింటినీ నేను అట్లా ఫిజికల్గా ఫీల్ అయ్యేవాడిని. ఓకే. ఎంతో గొప్ప అనుభూతి అదంతా. ఆ 40 డేస్ ఆ వచ్చిన అనుభవాలన్నింటినీ నోట్ చేసుకునేవాడిని. ఏ రోజుకి ఆ రోజు వచ్చిన అనుభవాల్ని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క అద్భుతంగా ఉండేది. పౌర్ణమి టైంలో మెడిటేషను, అమావాస్య టైంలో మెడిటేషన్ ప్రత్యేకంగా చేసేవాడిని. దాని ముందు రోజులు దాని తర్వాత రోజులు మోర్ పవర్ఫుల్గా ఉంటాయి. ఆ డేస్లో ఇంకా ఎరుకతో ఉండేవాడిని. సో నా ఎంటైర్ లైఫ్లో పిరమిడ్ వ్యాలీ అనేది ఒక బిగ్గెస్ట్ షిఫ్ట్. అది నా లైఫ్ని ఒక క్వాంటమ్ లీఫ్, ఒక గ్రేట్ హైట్స్కి తీసుకెళ్ళినటువంటి ప్లేస్ పిరమిడ్ వ్యాలీ. అండ్ ఆ సాధన నాకు నేను ఇచ్చుకున్నటువంటి వరం. అందుకే నేను ఏమంటానంటే, ఎంత నువ్వు సాధన చేసినా, ఎంత నీ దగ్గర జ్ఞానం ఉన్నా, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఏ క్షణంలో అయినా పడిపోవచ్చు. ఇది వైకుంఠపాడి గేమ్ లాంటిది. నువ్వు వెళ్ళేటప్పుడు నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా పాము నోట్లో పడవచ్చు. ఈవెన్ నువ్వు పైకి వెళ్ళిన 99వ ప్లేస్లో కూడా పాము ఉంటుంది. అది దాని నోట్లో పడితే ఫస్ట్కి వచ్చి కూర్చుంటావు. ఇది వైకుంఠపాడి గేమ్ లాంటిది. నువ్వు చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రతి స్టెప్ ఇంపార్టెంట్, నీ ప్రతి మాట ఇంపార్టెంట్, నీ ప్రతి చూపు ఇంపార్టెంట్, నీ ప్రతి వినికిడి ఇంపార్టెంట్. సో ఇన్నింటిలోనూ జాగ్రత్తగా ఉండాలి ఒక ముముక్షు అనేవాడు. ఒక సాధకుడు ఇప్పుడు ఏ సాధన లేనివాడు ఎలా ఉన్నా జరుగుతుంది. ఓకే, సాధన అంటూ మొదలుపెట్టాక నువ్వు కేర్ తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు కొంతమంది మనుషులు ఉంటారు, వాడు పొద్దున్న లేస్తే నాన్ వెజ్ తింటుంటాడు, పొద్దున్న లేస్తే చేయకూడని పనులన్నీ చేస్తుంటాడు, పొద్దున్న లేస్తే నానా చెత్త అంతా చేస్తూ ఉంటాడు. వీడు ఎలా ఉన్నా పర్లేదు, నష్టమేం లేదు. ఎందుకంటే ఈ ఆత్మ దీనికి ఏం తెలియదు. ఈ తెలియని ఆత్మ ఇది. ఓకే, కానీ కొంత జ్ఞానం అంటూ నువ్వు తెలుసుకున్నాక నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. నువ్వు ఎందుకంటే నువ్వు తెలుసుకున్నాక నువ్వు గనక మిస్టేక్ అయితే దాని కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి, దాని పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే నువ్వు తెలిసి చేసావు కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఒక సాధకుడు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, తన ఎమోషన్స్ పట్ల, తన థాట్స్ పట్ల, తన వాక్కు పట్ల, తను చేసే పనుల పట్ల. చాలామంది పప్పులో కాలేస్తారు ఇక్కడ. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే ఒకనొక స్టేజ్ వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది తప్పు ఒప్పు లేదని. ఓకే, తప్పు ఒప్పు లేదు నిజమే, కానీ నువ్వు ఏ పని చేసినా దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అవి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక సాధకుడు ఎప్పుడు. ఎస్. నేను ఈ 40 డేస్‌లో ఈ విషయాలన్నిటిని రియలైజ్ అయ్యా. ఆ 40 డేస్‌లో ఎన్ని బుక్స్ చదివానో లెక్కే లేదు. రోజుకో బుక్ చదివి పడేస్తున్నాను అక్కడ. ఓకే. చదవడం అసలు. బుక్కు అయిపోయే వరకు లేసేవాడిని కాదు. అసలు నాకు ఆకలి అని గాని, ఇంకోటి నిద్ర అని గాని ఏం తెలిసేది కాదు. ఆ ఎనర్జీకి గాల్లో లేచిపోతున్నట్లుండేది నాకు. ఓహ్! నేను అసలు వెయిట్‌ని ఫీల్ అయ్యేటోడినే కాదు నేను. ఏ వెయిట్ లేదు. గాల్లో ఉండేటోడిని. అద్భుతమైనటువంటి అనుభవాలు పిరమిడ్ వ్యాలీ. సో ఆ టైంలో మీ ఒక డైట్ ఎలా ఉండేది? అంటే మీరు ఎంత తినేవారు? రోజుకి ఒకేసారి తినేవారా? లేకపోతే ఎలాగా? ఫస్ట్‌లో ఫుడ్ తినేవాడిని. ఓకే. అన్నదానాల్లో వెళ్ళి ఫుడ్ తినేవాడిని. ఓకే. ఈ ఫుడ్ తినడం వల్ల ధ్యానం కుదిరేది కాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి చాలామంది. ఎస్. ఏ సాధకుడైనా ఒక 40 డేస్ బాగా ధ్యానం చేయాలన్నప్పుడు నువ్వు అసలు ఫుడ్ తినడం మానేయాలి. ఓకే. పండ్లు తిను, ఫ్రూట్స్. స్ప్రౌట్స్ తిను, మొలకెత్తిన గింజలు తిను. ఓకే. ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. నీ బాడీకి సెట్ అవుతుంది. నేను ఓన్లీ ఆ మొలకెత్తిన గింజలు తినేవాడిని. ఎప్పుడైనా ఏదైనా అడపదడప ఫ్రూట్ తినేవాడిని. ఓకే. అంటే ఇంక ధ్యానం ఒకసారి అలైన్మెంట్ అయిపోతే ఇంక నీకు ఆకలి దప్పికలు ఉండవు నీకు. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు లాలాజలం ఊరుతూ ఉంటుంది లోపలికి. ఒక మధురమైనటువంటి లాలాజలం లోపలికి వెళ్ళిపోతుంటుంది. అది చాలా శక్తిని ఇస్తుంది. మనకి దాహం వేయదు. ఓకే. ఆకలి ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ కాస్మిక్ ఎనర్జీని తీసేసుకుంటున్నాం బాడీలో. ఆ టైంలో ఎట్లుండేదో తెలుసా? పొరపాటున నేను ఏదైనా బిల్డింగ్ ఇట్లా తాకితే మొత్తం అది పడిపోతుందేమో అనిపించేది నాకు. జస్ట్ ఊరికి అట్లా టచ్ చేస్తే పడిపోతుందేమో అనిపించేది. అంత శక్తి ఉండేది బాడీలో. నేను అట్లా లిటరల్ గా ఫీల్ అయ్యేటోని. ఓకే. లోపల అంత ఎనర్జీ ఉండేది లోపల. దాన్ని నేను స్వయంగా ఫీల్ అయ్యాను నేను. ఇట్లాంటి అనుభవాలు అన్నింటినీ అద్భుతమైనటువంటి అనుభవాలు పిరమిడ్ వ్యాలీ ఇచ్చింది. అసలు పిరమిడ్ వ్యాలీ నా లైఫ్ లో మీరు ఎలా ఫ్రెండ్, అది ఒక గొప్ప ఫ్రెండ్ అయిపోయింది. అంటే అది ఒక కట్టడం కానీ దాని లోపల ఒక సోల్ ఉంటుంది ఎప్పుడు. అదొక బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది అది. ఆల్వేస్ దాన్ని చూస్తే చాలు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి నాకు. నేనేమని చెప్తానంటే ఎవరికైనా ధ్యానం కుదరలేదంటే దయచేసి నువ్వు పిరమిడ్ వ్యాలీకి వెళ్ళు. ఓ 40 డేస్ ఉండు. మౌనంలో ఉండి ధ్యానం చేయి హాయిగా. చచ్చిపోయే లోపల ఒక్కసారన్నా చూడాలా పిరమిడ్ వ్యాలీ. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలా. అదొక అద్భుతం. పత్రి సార్ యొక్క ఎనర్జీతో ప్రతి స్టెప్పులోనూ సార్ యొక్క ఎనర్జీ ఉంది అక్కడ. సారు ఫస్ట్ మెగా పిరమిడ్ అది. అనంతపూర్ తర్వాత బిగ్గెస్ట్ మెగా పిరమిడ్ వచ్చేసి బెంగళూరు పిరమిడ్ వ్యాలీ. సారు ఎన్ని వందల సార్లు ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేసి ఎంత ఎనర్జీ పెట్టాడు, ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు, ఎంత ఆయన త్యాగం అది. పత్రి సార్ని నిలువెత్తున చూడాలంటే ఆ పిరమిడ్ వ్యాలీ ద్వారా చూడొచ్చు సార్ని. సార్ యొక్క ఎనర్జీ అంతా ప్రతి స్టెప్, ప్రతి అడుగులోను పిరమిడ్ వ్యాలీలో ఉన్న ప్రతి ప్లేస్లో ప్రతి అడుగులోనూ సార్ ఎనర్జీ ఉంటుంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు దానికోసం. మెయిన్గా పాల్ విజయ్ కుమార్ సార్ ఎంత వర్క్ చేశారో, ఆయన మొదటి నుంచి ఆయన నిలబడి ఈ రోజు అది అలా ఉండడానికి కారణం పాల్ విజయ్ కుమార్ సార్ అయితే. ఈ రోజు దాన్ని అద్భుతంగా నడుపుతున్నారు శ్రేయాన్ సార్, మాండ్యా మురళీ సార్, అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది ట్రస్టీలు ఎంతో బాగా చేస్తున్నారు వర్క్. వాళ్ళందరి యొక్క మొత్తం ఆ యొక్క పిరమిడ్ వ్యాలీ అనేటువంటి దానికి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది సేవలు అందించారు. పిసిఎస్ సార్ ముఖ్యంగా, సాయి కృపాసాగర్ సార్, మన చందు పిరమిడ్ వ్యాలీ, శాలిని. సో ప్రతి ఒక్కళ్ళకి మనము వాళ్ళకి ఎప్పుడు రుణపడిపోయి ఉంటాం. మనం ప్రతి ట్రస్టీకి రుణపడిపోయి ఉంటాం. అందరి పేర్లు చెప్పుకోవడానికి మనకి ఇక్కడ టైం లేదు కానీ ప్రతి ట్రస్టీ, ప్రతి వర్కర్ కూడా, అన్నదానంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, గార్డెనర్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి మనం ఎప్పుడు రుణపడిపోయి ఉంటాం. భూమండలం మీద మనం ఏదైనా స్వర్గాన్ని చూడాలి అంటే పిరమిడ్ వ్యాలీకి వెళ్తే స్వర్గం ఎట్లుంటుందో చూడొచ్చు. దాన్ని శంబాలా అనేసి అంటారు. అవును. ఆ శంబాలా అనడానికి దాని వెనకాల ఉన్న సైన్స్ కానీ ఆ ఒక ఎందుకు అంటున్నారు అన్నది ఆ ఒక అంశం కూడా చెప్తారా? ఎనర్జీ. ఓకే. అటువంటి ఎనర్జీని ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్లందరి ద్వారా అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ క్రియేట్ అయింది. అది శంబాలాకి కనెక్ట్ అయిపోయింది. అందుకే దాన్ని శంబాలా ఎనర్జీతో పోలుస్తూ ఉంటారు. శంబాలా ఎనర్జీ అని చెప్తారు. ప్రతి పిరమిడ్కి ఇంటర్నల్గా ఒక కనెక్షన్ ఉంటుంది అనమాట. చాలా మందికి మనం ఇప్పుడు మాటలు అర్థం కావు, కానీ నెమ్మదిగా అర్థం అవుతాయి వాళ్ళకు కూడా. ప్రతి పిరమిడ్కి ఇంటర్నల్ గా ఒక కనెక్షన్ ఉంటుంది. అట్లానే మీరు ఇందాక అన్నట్టు ప్రతి పిరమిడ్కి ఒక సోల్ ఉన్నట్టుగా అవును, దానికి కనెక్షన్ కూడా ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు ఆ పిరమిడ్ ని చూస్తే గోమాతను చూసినట్లు అనిపిస్తుంది. ఏది మన పిరమిడ్ వ్యాలీ పిరమిడ్ ని చూస్తే
మైత్రేయ బుద్ధ పిరమిడ్ని చూస్తే ఒక గోమాతను చూసినట్లు ఉంటుంది. ఓకే. అదే మన కడతాల పిరమిడ్ చూసినాం అనుకో, అది దాన్ని ఒక సింహాన్ని చూసినట్లు అనిపిస్తుంది. అది ఎనర్జీ డిఫరెంట్. ఎస్. కడతాల పిరమిడ్ డిఫరెంట్, పిరమిడ్ వ్యాలీ పిరమిడ్ డిఫరెంట్. ఎస్. సో అట్లా అదొక అద్భుతం. దాన్ని ఎప్పుడు తలుచుకున్నా ఒక అంటే ఒక కన్స్ట్రక్షన్ని తలుచుకున్నట్లు నాకు ఎప్పుడు అనిపించదు. ఎస్. పిరమిడ్ వ్యాలీ అనేది బెస్ట్ ఫ్రెండ్. ప్రతి అడుగు చాలా ఇంపార్టెంట్. దాంట్లో ప్రతి అడుగులోనూ సార్ యొక్క ఎనర్జీతో ఉంది అది. ఎస్. సో ముఖ్యంగా పత్రి మేడం అక్కడ ఉంటూ ఓకే దాని యొక్క ఎన్నో విషయాల్లో ఆవిడ ఎంతో చేస్తున్నారు. ఎస్. వాళ్ళందరూ అక్కడ చేయబట్టే మనం అందరూ ఎంతో ఆనందంగా వెళ్ళి మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి వస్తున్నాం. ఎస్. సో అదే పిరమిడ్ వ్యాలీ నాకు నా పెళ్ళికి కారణమైంది. అదే పిరమిడ్ బ్యాక్ సైడ్ ఫస్ట్ టైం నేను పూనం కలిసాం. ఓకే. సో మేము అక్కడ ఒక గంట సేపు మాట్లాడుకున్నాం. దాని తర్వాత పెళ్లి స్టెప్ డెసిషన్ తీసుకున్నాం. ఓకే. అదే పిరమిడ్ వ్యాలీ నా పర్పస్ ఆఫ్ లైఫ్కి మళ్ళీ నన్ను రీకనెక్ట్ చేసింది. ఎస్. తప్పిపోయిన వాడిని తీసుకొచ్చి మళ్ళీ దారిలో పెట్టింది. అదే పిరమిడ్ వ్యాలీ నా లైఫ్లోకి ఎవరిని రావాలో వాళ్ళని తీసుకొచ్చేసింది. ఎస్. పిరమిడ్ వ్యాలీ ఇంత చేసింది. పిరమిడ్ వ్యాలీకి కృతజ్ఞతలు. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా ఆ పిరమిడ్ వ్యాలీలో మీ మౌన ధ్యానం 40 రోజుల పాటు చేస్తే మరి ఎలాంటి మార్పులు మీలో సంభవించింది, మరి ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఆ పాజిటివ్ ఎనర్జీ వైపు అలా షిఫ్ట్ ఎలా జరిగింది, తర్వాత మీ ఒక జీవన ప్రణాళికకి ఎలా కనెక్ట్ అయ్యారు, ఇవన్నీ అంశాల గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.